హాయ్ ఎవ్రీవన్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు అనగా మార్చి 3, 2026కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను చూద్దాం. ఫస్ట్ వన్, ఈరోజు మార్చి 3, 2026 భారత్లో ఏ ఖగోళ వింత పాక్షికంగా కనిపించనుంది? ఏ సూర్యగ్రహణం, బి సంపూర్ణ చంద్రగ్రహణం, సి ఉల్కాపాతం, డి ఏది కాదు. ఆన్సర్ ఈస్ బి సంపూర్ణ చంద్రగ్రహణం, టోటల్ లూనార్ ఎక్లిప్స్ భారత్లో చివరి దశ కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, 2026 రంజీ ట్రోఫీ టైటిల్ను తొలిసారిగా కైవసం చేసుకున్న జట్టు ఏది? ఏ కర్ణాటక, బి ముంబై, సి జమ్మూ కాశ్మీర్, డి సౌరాష్ట్ర. ఆన్సర్ ఈజ్ సి జమ్మూ కాశ్మీర్. కర్ణాటకపై విజయం సాధించి జమ్మూ కాశ్మీర్ చరిత్ర సృష్టించింది. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ దేశాల్లో ఉన్న తమ పౌరుల రక్షణ కోసం ఎక్కడ ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది? ఏ దుబాయ్, బి హైదరాబాద్, సి న్యూఢిల్లీ, డి మస్కట్. ఆన్సర్ ఈజ్ సి న్యూఢిల్లీ. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ యొక్క ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్తీ పాల నియంత్రణపై సమీక్ష చేస్తూ బాణసంచా ప్రమాదాల నివారణకు ఏ నగరానికి వెళ్ళి అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించింది? ఏ కాశీ, బి శివకాశి, సి విజయవాడ, డి చెన్నై. ఆన్సర్ ఈజ్ బి శివకాశి. నెక్స్ట్ వన్, 2026 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ దశలో భాగంగా భారత్ తదుపరి ఏ జట్టుతో తలపడనుంది? ఏ న్యూజిలాండ్, బి ఇంగ్లాండ్, సి వెస్టిండీస్, డి సౌత్ ఆఫ్రికా. ఆన్సర్ ఈజ్ బి ఇంగ్లాండ్. నెక్స్ట్ వన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం 56వ వార్షిక సమావేశం ఎక్కడ జరుగుతోంది? ఏ జెనీవా, బి ప్యారిస్, సి దావోస్, డి న్యూయార్క్. ఆన్సర్ ఈజ్ సి దావోస్. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన గిచ్చాక్ నకానా అనేది ఏ రకానికి చెందిన జీవి? ఏ కొత్త రకం పాము, బి భూగర్భ చేప, సి అరుదైన పక్షి, డి సాలీడు. ఆన్సర్ ఈస్ బి భూగర్భ చేప. దీన్ని అస్సాంలో కనుగొన్నారు. నెక్స్ట్ వన్, 2026 ఏప్రిల్లో జరగనున్న 52వ G7 సదస్సుకు భారత్ను ఆహ్వానించిన దేశం ఏది? ఏ ఇటలీ, బి జపాన్, సి ఫ్రాన్స్, డి జర్మనీ. ఆన్సర్ ఈజ్ సి ఫ్రాన్స్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27లో ఏ రంగానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించారు? ఏ పరిశ్రమలు, బి వ్యవసాయం మరియు సంక్షేమం, సి రవాణా, డి పర్యాటకం. ఆన్సర్ ఈజ్ బి వ్యవసాయం మరియు సంక్షేమం. నెక్స్ట్ వన్, తెలంగాణలో ఇటీవల జరిగిన బిందాస్ ఉమెన్ రన్ 2026 ఎక్కడ నిర్వహించారు? ఏ వరంగల్, బి ఖమ్మం, సి జలవిహార్ హైదరాబాద్, డి గచ్చిబౌలి. ఆన్సర్ ఈజ్ సి జలవిహార్ హైదరాబాద్. నెక్స్ట్ వన్, ఫిబ్రవరి 18, 2026 నాటికి రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు జరిగి ఎన్ని ఏళ్ళు పూర్తయ్యాయి? ఏ 75 ఏళ్ళు, బి 80 ఏళ్ళు, సి 100 ఏళ్ళు, డి 50 ఏళ్ళు. ఆన్సర్ ఈజ్ బి 80 ఏళ్ళు. ఇటీవల ప్రచురితమైన ద వరల్డ్ ఆఫ్టర్ గాజా పుస్తక రచయిత ఎవరు? ఏ శశి థరూర్, బి అమిత్ షా, సి అమిత్ బేరీ, డి పంకజ్ మిశ్రా. ఆన్సర్ ఈజ్ డి పంకజ్ మిశ్రా. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో ఏటా నిర్వహించే ఇంటర్నేషనల్ సరస్వతి మహోత్సవంను ఈ ఏడాది ఏ రాష్ట్రం ఘనంగా నిర్వహించింది? ఏ హర్యానా, బి ఆంధ్రప్రదేశ్, సి కేరళ, డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఈస్ ఏ హర్యానా, ఆదిబద్రి ప్రాంతంలో. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి పూర్తి సౌరశక్తితో నడిచే ఏటీఎం వ్యాన్ను ప్రారంభించిన రాష్ట్రం? ఏ సిక్కిం, బి త్రిపుర, సి అస్సాం, డి ఒడిషా. ఆన్సర్ ఈజ్ బి త్రిపుర. నెక్స్ట్ వన్, 2026 జనవరిలో 78వ ఆర్మీ డే పరేడ్కు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? ఏ న్యూఢిల్లీ, బి లక్నో, సి జైపూర్, డి చండీగఢ్. ఆన్సర్ ఈజ్
సి జైపూర్. నెక్స్ట్ వన్, ఖేలో ఇండియా ఎన్టీపీసీ సౌత్ జోన్ ఆర్చరీ టోర్నమెంట్లో ఏ రాష్ట్ర క్రీడాకారులు అత్యధిక పతకాలు సాధించారు? ఏ కేరళ, బి తమిళనాడు, సి ఆంధ్రప్రదేశ్, డి కర్ణాటక. ఆన్సర్ ఈజ్ సి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశానికి చెందిన అమోండావా తెగ కాలం అనే భావన లేకుండా జీవిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు? ఏ భారత్, బి బ్రెజిల్, సి ఆస్ట్రేలియా, డి కెన్యా. ఆన్సర్ ఈజ్ బి బ్రెజిల్. నెక్స్ట్ వన్, టెన్నిస్ అంపైరింగ్లో విశేష సేవలకు గాను తమిళనాడు రాష్ట్ర క్రీడా అవార్డు పొందిన వారు ఎవరు? ఏ రోహన్ బోపన్న, బి సయ్యద్ అక్రమ్ జావేద్, సి విజయ్ అమృతరాజ్, డి లియాండర్ పేస్. ఆన్సర్ ఈజ్ బి సయ్యద్ అక్రమ్ జావేద్. నెక్స్ట్ వన్, 16వ ఆర్థిక సంఘం తన నివేదికను ఏ కాల పరిమితి కోసం సమర్పించనుంది? ఏ 2025 నుంచి 2030, బి 2026 నుంచి 2031, సి 2024 నుంచి 2029, డి 2027 నుంచి 2032. ఆన్సర్ ఈజ్ బి 2026 నుంచి 2031. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నారం బ్యారేజీ ఏ ప్రాజెక్టులో భాగం? ఏ నాగార్జున సాగర్, బి కాళేశ్వరం, సి శ్రీశైలం, డి జూరాల. ఆన్సర్ ఈజ్ బి కాళేశ్వరం. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తలో నిలిచిన స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఏ రెండు జలభాగాలను కలుపుతుంది? ఏ ఎర్ర సముద్రం గల్ఫ్ ఆఫ్ ఏడెన్, బి పర్షియన్ గల్ఫ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్, సి బంగాళాఖాతం అండమాన్ సముద్రం, డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ బి పర్షియన్ గల్ఫ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్. నెక్స్ట్ వన్, భారతదేశపు భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-03 ఏ రక్షణ విభాగానికి సేవలు అందిస్తుంది? ఏ ఆర్మీ, బి ఎయిర్ ఫోర్స్, సి ఇండియన్ నేవీ, డి కోస్ట్ గార్డ్. ఆన్సర్ ఈజ్ సి ఇండియన్ నేవీ. నెక్స్ట్ వన్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇటీవల ఏ ద్వీపంలో మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది? ఏ మజూలి ద్వీపం, బి గ్రేట్ నికోబార్ ద్వీపం, సి లక్షద్వీప్, డి డయ్యూ. ఆన్సర్ ఈజ్ బి గ్రేట్ నికోబార్ ద్వీపం. నెక్స్ట్ వన్, BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఏ మను బాకర్, బి స్మృతి మంధానా, సి దివ్యా దేశ్ముఖ్, డి వినేష్ ఫోగట్. ఆన్సర్ ఈజ్ బి స్మృతి మంధానా. నెక్స్ట్ వన్, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 2026లో ప్రయోగించనున్న శుక్రయాన్ 1 మిషన్ ఏ గ్రహంపై పరిశోధనలకు ఉద్దేశించింది? ఏ అంగారకుడు, బి శుక్రుడు, సి బృహస్పతి, డి శని. ఆన్సర్ ఈజ్ బి శుక్రుడు, వీనస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ daily current affairs for all competitive exams. Thank you all.